హైదరాబాద్ బధోళా నగర్లో 500 రూపాయలు తిరిగి ఇవ్వలేదనే కోపంతో ఇద్దరిపై కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఉద్యోగం కోసం కన్సల్టెన్సీ మేనేజర్ శశికిరణ్కు ప్రభు అనే వ్యక్తి 2000 రూపాయలు చెల్లించాడు. కొద్ది రోజులు హోటల్లో ఉద్యోగం చేసి నచ్చలేదని తాను ఇచ్చిన 2000 రూపాయలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ప్రభుకు 1500 రూపాయలు తిరిగి చేసిన శశికిరణ్ మరో 500 బకాయి పెట్టాడు. ఆ డబ్బు కోసం ఘర్షణకు దిగిన ప్రభు కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కత్తి దాడిలో కన్సల్టెన్సీ మేనేజర్ శశికిరణ్ రెడ్డి చికిత్స పొందుతూ చనిపోగా రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్న లయ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడిని నల్గొండ వాసిగా గుర్తించారు. ప్లేస్మెంట్ సర్వీస్ రన్ చేస్తున్నాండి. ఎంప్లాయీ ఎవరన్నా క్వాలిఫైడ్ వాళ్ళు వచ్చి నాకు ప్లేస్మెంట్ కావాలంటే 2000, 2500, 3000 అట్లా తీసుకొని ప్లేస్మెంట్ చేస్తాడు. అట్లే ఇతను కూడా ఈ ఆఫెన్స్ చేసిన అతను కూడా కొద్ది రోజుల క్రితమే వస్తే ప్లేస్మెంట్ కావాలంటే 2500 అమౌంట్ పే చేసి ఇచ్చినాడు. ఇతనికి ఒక దగ్గర డైరెక్ట్ చేసి ప్లేస్మెంట్లో చేరినట్టు కూడా తెలిసింది. పోతే ఇతనికి అక్కడ నచ్చక వదిలేసి వచ్చినాడు. వచ్చేసి నాకు అమౌంట్ రిఫండ్ ఇవ్వండి, నా ప్లేస్మెంట్ మీరు ఇచ్చింది సరిపోలేదు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడని తెలిసింది 1-2 రోజుల నుంచి. అయితే ఇవాళ అతను మెంటల్ ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నాడు, అఫెన్స్ చేయాలా ఇవ్వకపోతే అన్నట్టు. మధ్యాహ్నం అరౌండ్ 2 o'clock టైంలో వచ్చి లోపలికి వెళ్ళి అడిగినాడు. అయితే ఒక 1500 అతను ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది, ఆన్లైనే పే చేసినట్టు తెలుస్తుంది. పోతే ఆ మిగిలిన 1000 రూపాయలు దానికోసం అతను లోపల ఆర్గ్యుమెంట్ పెట్టుకొని స్టాప్ చేసి తర్వాత వీళ్ళందరూ డోర్ కొట్టి చేస్తుంటే అప్పుడు డోర్ తెరిచి ఈ లయాన్ని రిసెప్షనిస్ట్ను కూడా ఎదురుగా ఉండి ఆమె ఆపుతుందని ఆమె కూడా స్టాప్ చేసి పారిపోయినట్టు. నిందితుడు నల్గొండ అతనిలాగా ఉన్నాడు. అంటే ఫేస్ అది ఐడెంటిఫికేషన్, తర్వాత సీసీ కెమెరాస్ వాటితోటి అతను జీపే చేసుకున్న అమౌంట్ వాటి ఆ లైన్లో వెరిఫై చేస్తూ ఉంటే నల్గొండ లైక్లీ అన్నట్టు తెలుస్తుంది. అదే డైరెక్షన్లో వెళ్తున్నట్టు కూడా అనుమానం ఉంది. టీమ్స్ ఒక 2-3 టీమ్స్ ఉన్నాయి, ఫాలో చేస్తూ ఉన్నారు.